బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ అట్టహాసంగా నామినేషన్ వేశారు. తొలత కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి పిటలవానిపాలెం మండలం అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచార వాహనంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు పార్టీ శ్రేణులతో కలిసి భారీ సంఖ్యలో వాహనాలతో ప్రదర్శనగా చందోలు బండ్లమ్మ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. చందోలు నుంచి బాపట్లకు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లతో కర్లపాలెం బాపట్ల మండలం మీదుగా పట్టణంలో ప్రవేశించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుంచి నిర్వహించిన రోడ్ షోలో నరేంద్ర వర్మతో లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత అన్నం సతీష్ జత కలిశారు. అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించి రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రగా పాత బస్టాండ్ కూడలికొచ్చారు. దారి పొడవునా గ్రామాలు బాపట్ల పట్టణంలో భారీ గజమాలలతో కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, తెలుగు మహిళా నాయకురాలు మానం విజేత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ తదితరులతో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్ఓ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్తో కలిసొచ్చారు. నరేంద్ర వర్మ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. कि ये झूठ का प्रोपेगेंडा कांग्रेस का पहले भी था, ये नफरत का समान। నామినేషన్ అనంతరం వేగసేన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం అంటూ అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను దోచుకుందని విమర్శించారు. కూటమి నేతల ర్యాలీ అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఈ ర్యాలీ నిరూపించిందని నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఇక ప్రజలందరి మద్దతుతో ఈ ఎన్నికల్లో గెలిచి అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని, ఒక అవినీతి ఎమ్మెల్యేని ఈ ప్రాంతం నుంచి మనం పంపించేయాలి. అది గౌరవం. ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా దోసుకుంటున్నారో తెలియదు. కను సైకిల్లోనే అధికారం అంతా చెలాయించి బాపట్లేదో సొంత జాగీర్లాగా ఇది నాది అనుకునే ఇటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ నామినేషన్ పందా పూర్తయ్యాక ఈ ప్రెస్ మీట్లో నేను ప్రజలకి పిలిపిస్తున్నాను. అన్నిటికి మించి జన సైనికులు, మన పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలం, భారతీయ జనతా పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరితో కలిసి రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయాలి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, మన స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, అలాగే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జన సైనికులు బలపరిచిన అభ్యర్థిగా నేను